మన పార్టీ ఎంపీ అభ్యర్థి పెద్దలు కంచర్ల కృష్ణారెడ్డి గారు మాట్లాడతారు. దయచేసి అందరూ సహకరించారు. సభకు నమస్కారం. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలుపుతున్నా. వెనకాల మైక్ వస్తాడు చూడటమే వస్తున్నాటాలు మొత్తుకుంటారు వినబడతలేదు వెనక. సభకు నమస్కారం. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పాదాభివందనాలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా వేదికలు అలంకరించిన రామన్న గారికి, అదేవిధంగా జగదీష్ అన్న గారికి, మిగతా ముఖ్య పెద్దలందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ కొరకు పోరాడి అమరులైన నల్గొండ వాసులైన శ్రీకాంతాచారి కానీ, పార్లమెంటు ముందు ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి గారు కానీ, అదేవిధంగా కానిస్టేబుల్ కిష్టయ్య గారు కానీ, అదేవిధంగా యాదయ్య గారు కానీ, వీళ్ళందరి సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నా. గతంలో నేను పార్టీలో చేరేటప్పుడు కానీ అప్పుడు రామన్న గారికి నేను ప్రమాణం చేశాను. ఆ రోజు తారక రామారావుకి 35 సంవత్సరాలు సేవ చేసిన, ఈరోజు ఈ తారక రామారావుకు సేవ చేస్తా అని చెప్పి అందరు హామీ ఇచ్చిన. అదేవిధంగా నా ప్రాణం ఉన్నంత వరకు, ఈ పార్టీ ఉన్నంత వరకు నేను రామన్నకు సేవ చేస్తా అని చెప్పి మీ అందరి ముందర ప్రతిజ్ఞ చేస్తున్నా. ముఖ్యంగా తెలంగాణకు ఒక రైతు బిడ్డ, ఒక రైతు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా లాభం జరుగుతుంది అనేది మీరు గమనించాల్సిన అవసరం. తెలంగాణ రాకముందుకు 2014 కంటే ముందు ముఖ్యంగా మన నల్గొండ వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతాం. 180 నుంచి 90% మంది వ్యవసాయం మీద ఆధారపడి బతికేవాళ్ళం. గతంలో 14 కంటే ముందు టీఆర్ఎస్ పార్టీ అధికారం రాకముందు ఇక్కడ పరిస్థితి ఉంది. ముఖ్యంగా రైతులు కూడా రైతు కూలీలుగా మారి ఆంధ్ర ప్రాంతానికి వలసపోయి బతికిన ప్రాంతం మనది. అదేవిధంగా ఇక్కడ ప్రజలకు బియ్యం తిండికి తిండి లేదు. అదేవిధంగా ఆఖరికి పశువులకు కూడా గడ్డి లేని ప్రాంతం ఇది. ఆ ప్రాంతాన్ని కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డగా వచ్చి రైతు సమస్యలు పూర్తిగా అతనికి తెలుసు. ఎందుకంటే ఆయన చదువుకునేటప్పుడు వ్యవసాయం చేసిండు, ఎమ్మెల్యే అయినాక వ్యవసాయం చేసిండు, కేంద్ర మంత్రి అయినాక వ్యవసాయం చేసిండు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవసాయం చేస్తుడు, ఈరోజు ప్రతిపక్ష నాయకునిగా కూడా వ్యవసాయం చేస్తుడు. కనుక ఆయనలో ఎప్పుడూ తేడా లేదు. ఆయనకు ఎప్పుడు వ్యవసాయం అంటే, వ్యవసాయ కుటుంబాలంటే, వ్యవసాయదారుల పిల్లలంటే చాలా అభిమానం. అతనితో మేము కలిసినప్పుడు కూడా ఎప్పుడు ఈ పేదల పక్షపాతిగానే మాట్లాడతాడు. కనుక అతడు వచ్చిన తర్వాత నల్గొండ జిల్లానే ముఖ్యంగా ఇక్కడ పరిస్థితి మీరు గమనించాలి. ఇక్కడ గతంలో మనం కూలీలుగా ఆంధ్ర ప్రాంతానికి పోయే పరిస్థితులు ఉండే. ఇప్పుడేంది, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి మగ కూలీలు కొన్ని లక్షల మంది వచ్చి మన దగ్గర 5,000కు 6,000కు నాట్లు వేసుకుంటూ కోతలు కోసే పరిస్థితి తీసుకొచ్చాం. మరి మనం డెవలప్ అయినట్టా కానట్టా అది మీరు గమనించాలి. అదేవిధంగా తెలంగాణ రాకముందుకు, కేసీఆర్ గారు రాకముందుకు ఇక్కడ మన భూముల పరిస్థితి ఏంది? అప్పుడు 2012-13 ఆ ప్రాంతంలో ఎకరం 1,50,000, 2 లక్షలు ఉండేది. మన పిల్లల పెళ్లిళ్ళ కొరకు ఏ విధంగా అమ్ముకుంటే 1,00,000, 2 లక్షలు వచ్చేది. ఇప్పుడు మనం ప్రాంత పరిస్థితి ఏంది? నిన్నటి వరకు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఉన్నంత వరకు 30 నుంచి 50 లక్షలు, 60 లక్షలు అమ్మిన ఎకరా భూమి నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పరిస్థితి ఏందో మీరు గమనించండి. ఇప్పుడు 20 లక్షలకు 30 లక్షలకు పడిపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉన్నది? టీఆర్ఎస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉందో మీరు ఒక్కసారి గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఒకవేళ నన్ను పార్లమెంట్ సభ్యునిగా ఎన్నుకున్నట్టయితే ఈ ప్రాంతంలో రైతు కుటుంబాలు, రైతు పిల్లలే ఎక్కువ ఉండు కనుక నేను పార్లమెంట్లో ఇక్కడ రైతుల కొరకు ధరలు, స్వామినాథన్ కమిషన్ ప్రకారం ధరలు ఏ విధంగా రావాలో దాని కొరకు పోరాటం చేస్తా. ఇక్కడ అదేవిధంగా వ్యవసాయదారుల కొరకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేసే విధంగా పార్లమెంట్లో పోరాటం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి. మీ ఇంటికి పెద్ద బిడ్డగా వచ్చి మీకు సేవ చేసుకుంటా. నేను నాయకుడిని కాదు, సేవకుడిని. నేను గతంలో అడ్వకేట్గా పనిచేసిన 12 సంవత్సరాలు చేసిన. నా క్వాలిఫికేషన్ MA LLB అయినా నాకు వ్యవసాయం అంటే ఇష్టం. అదేవిధంగా మన నాయకుని కూడా వ్యవసాయం అంటే ఇష్టం. కనుక మీరందరూ ఒక్కసారి ఈ తెలంగాణకు కేసీఆర్ గారి అవసరం ఎంతైనా ఉన్నది, అవసరం తీరిపోలే, ఇంకా అవసరం ఉంది. ఈ 100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉందో, నీళ్లు లేవు, పొలాలకు కరెంటు లేదు, నీళ్లు లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ 2,09,000 ఇస్తున్నాడు, ఇయ్యలేదు. ఇవన్నీ లేకుండా
ఊర్లలో ఎండిపోవడం వల్ల ఈ బోర్లు వేసుకొని అప్పుల పాలయ్యారు. మళ్ళా వలసపోయే విధానం కూలీలుగా మారే పరిస్థితి వచ్చింది కనుక ఒక్క అవకాశం కేసీఆర్ గారికి ఇవ్వండి, అదేవిధంగా నాకు ఇవ్వండి, నన్ను గెలిపియండి. అదేవిధంగా మీరు ఒక్కసారి ఓటేసి ఏమైంది, సగం భూములు ఎండిపోయినాయి. మన నల్గొండ జిల్లాలోనే దాదాపు 8 లక్షల ఎకరాల పంట ఉంటే దాదాపు 3 నుంచి 4 లక్షల ఎకరాల పంట నష్టపోయినాం. దాదాపు 1800 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు నష్టపోయినాం. ఒక్కసారి ఓటేస్తేనే ఇది జరిగింది. మళ్ళీ మీరు ఇప్పుడు ఓటేసినాకో కాంగ్రెస్ పార్టీకి ఈసారి భూములకు నీళ్లు వచ్చే పరిస్థితే ఉండదు, ఎకరం కూడా పంట పండదు. కనుక ఒక్కసారి ఆలోచించండి, నా మీద ప్రేమ చూపించండి, మీ ఇంటి పెద్ద బిడ్డ సేవ చేసుకుంటా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ పాదాభివందనాలు తెలుపుకుంటాను. నమస్తే. కారు గుర్తుకే చేతులెత్తండి అందరు. కారు గుర్తుకే, కారు గుర్తుకే. తప్పకుండా కృష్ణారెడ్డి గారి యొక్క మంచితనం ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన మంచి కార్యక్రమాలు తప్పకుండా వారికి ఉపయోగపడుతుంది. మంచి మెజారిటీతో వారు పార్లమెంటుకు ఎన్నికవుతారు. వారు ఇచ్చిన హామీలన్నీ కూడా తప్పకుండా నెరవేర్చుకుందాం. ఇప్పుడు మీరంటే కొంచెం పక్క జరగాలి.